ప్రేజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 83వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన శరీరానికి చిన్న దెబ్బ తగిలినా, పుండు ఉన్నా బెంబలెత్తి పెద్ద రాద్ధాంతం చేస్తాం. అయితే యేసు ప్రభుని గురించి ఒకసారి ఆలోచించు. ఆయన శరీరమంతా చారలు, గాయాలే. మనం క్యాలెండర్లలో, పోస్టర్లలో చూసినట్టు అరచేతుల్లోనూ, పాదాల మీద, ప్రక్కల్లో చిన్న రక్తపు గుర్తులున్నట్టు కానే కాదు. కానీ అనువనువున దెబ్బలతో, గాయాలతో మన రక్షకుని దేహం నలుగగొట్టబడింది. ఆయన శరీరం నుండి మాంసపు ముద్దలు వ్రేలాడుతున్నాయి. ఆయన రూపులేని వానిగా మార్చబడ్డాడు. ఆయన తన ప్రక్కలో బల్లెముతో గుచ్చబడిన వాడై రక్తము, నీరు ప్రవహించగా ఆయన హృదయంలో మెదిలే ప్రేమ, క్షమాపణలు పెదవులపై కదలాడాయి. ప్రియ పరిశుద్ధులారా, రక్షకుని తల నుండి, ప్రక్క నుండి, చేతుల నుండి, కాళ్ళ నుండి ప్రవహించే రక్తాన్ని స్వీకరించండి. నీ చేతులు పైకెత్తి యేసు ప్రభువుకు ఇలా ప్రార్థించు. ప్రభువైన యేసు, నా పాపపు చేతులను పరిశుద్ధంగా చేసినందుకు వందనాలు. నా చేతులను, పాదాలను శక్తివంతం చేసినందుకు వందనాలు. నీ పరిశుద్ధ గాయముల చేత నేను అభిషేకాన్ని, అధికారాన్ని పొందాను. నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు జీవిస్తానని వాగ్దానం చేస్తున్నాను. యేసు ప్రభుని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.